హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఈరోజు మనం చూడండి ఈ బ్లౌజ్ని అయితే కటింగ్ వేయబోతున్నాను. చూడండి మోడల్ చూసారు కదా. సో ఈ మోడల్ని మనం కట్ చేస్తాం అన్నమాట ఈరోజు. ఫస్ట్ అయితే మనం లైనింగ్ వాష్ చేసుకుని ఆరేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి. నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత క్లోజింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ అవుట్ సైడ్కి ఉండాలి. అలాగే మనకి కింద అడ్జస్ట్ ఏమన్నా నీట్గా లేకపోతే కనుక స్కేల్తో మనం మార్క్ చేసుకుని ఒక పావించి అయితే కుట్లు వదులుకోవాలి. పావించి మనం కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, అది పావించి అన్నమాట. మన బొటిక్లో ఎక్కువగా బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాము కస్టమర్కి. ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒక బుక్లో నోట్ చేసుకుంటాము. ఫస్ట్ అయితే మనం పొడుగు తీసుకోవాలి, అంటే బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. మనకు లెంత్ వచ్చేసి 14.5కి కొంచెం తక్కువ ఉంది, 14.2 ఇంచెస్ పెట్టాము. చూసారు కదా బ్లౌజ్ లెంత్ అది. ఇప్పుడు మనం షోల్డర్ తీసుకుంటున్నాం. షోల్డర్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ చూసారు కదా, ఆ డిజైన్కి బోట్ నెక్ టైప్ వస్తుంది మనకు, అది పైన బౌ వస్తుంది. కాబట్టి మనం షోల్డర్ విత్ ఎంత ఉందో, ఫుల్ షోల్డర్ విత్ ఎంత ఉందో చూసుకొని అందులో సగం పెట్టుకోవాలి. మనకి ఇది 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం 7.5 తీసుకున్నాము. 7.5 నెక్ విత్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నాము. 4.5 తీసుకుని మిగిలింది మనకి భుజం దగ్గర, భుజం వస్తుంది కదా మనకి, అక్కడ ఉంచుకున్నాం అనమాట. సో చూడండి 4.5 ఏమో నెక్ విత్ తీసుకున్నాము, 7.5లో మిగిలింది మనం భుజం తీసుకున్నాము. ఇప్పుడు ఆర్మ్ డౌన్ చెక్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ మనం పైన మ్యాక్సిమం ఎప్పుడు చెప్తాను నేను, షోల్డర్ ఎంతైతే పెడతామో అంత పెట్టుకోవాలి, లేదంటే కొంచెం తగ్గించుకుని పెట్టుకున్నా మనం అరౌండ్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి అని చెప్పాను నేను మీకు చాలాసార్లు. సో ఇప్పుడైతే మనం 7 ఇంచెస్ దగ్గర ఆర్మ్ డౌన్ అనేది పెట్టుకున్నాము. ఇప్పుడు నెక్ డీప్ పెట్టుకోవాలి. మనకు బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి, కస్టమర్ మెజర్మెంట్ని బట్టి పెట్టుకోవాలి. మనకి ఈ బ్లౌజ్కి వచ్చేసి 10 ఇంచెస్ దాకా పెట్టుకున్నాము. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 38 అంటే మనకి 4 భాగాల మీద తీసుకోవాలి కాబట్టి 4 పార్ట్స్ మీద మనకి 9.5 వస్తుంది. అరౌండ్ వచ్చేసి 38. నడుము లూజ్ వచ్చేసి మనకి 32 ఇంచెస్. 32 ఇంచెస్ని కూడా మనం 4 పార్ట్స్ చేసుకుని 4 భాగాల్లో ఒక భాగం ఇక్కడ పెట్టుకోవాలి. 1 ఇంచ్ మనం డాట్ పెట్టుకోవాలి. అలాగే 2 ఇంచెస్ మనం ఖర్చుకు పెట్టుకోవాలి. అలా మనం స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చు ఎంత వచ్చింది ఏంటి అనేది మనకి క్లియర్గా తెలియడానికి మనకి 2 ఇంచెస్ కంపల్సరీ ఖర్చుకు పెట్టుకుంటాము. అలాగే ఇందాక ఆర్మ్ డౌన్ మనం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఒక బాక్స్లా గీసుకుని ఇప్పుడు ఆర్మ్ అరౌండ్ గీస్తాం అనమాట. మనకి రౌండ్ స్కేల్స్ ఉంటాయి, ఇన్ కేస్ మీ దగ్గర అది ఉంటే దాంతో ట్రై చేసేయండి. ఆర్మ్ రౌండ్ గీయడం రాని వాళ్ళు, లేదు అంటే ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆర్మ్ అరౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇది ఆర్మ్ అరౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ రావాలి. సో మనం చూసారు కదా 8 వచ్చింది, అంటే అరౌండ్ వచ్చేసి 16 ఎగ్జాక్ట్గా వచ్చింది. చూసారు కదా మనం షోల్డర్ విత్ పెట్టుకున్నాం కదా, నెక్ విత్ షోల్డర్ దగ్గర. సో ఆ నెక్ విత్ దగ్గర మనం మార్క్ చేసుకుంటున్నాము, అది కూడా ఒక బాక్స్లో డ్రా చేసుకుంటున్నాము. ఇప్పుడు మనకి బౌ ఎక్కడ రావాలో అక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఒకసారి మార్కింగ్ పెట్టుకుందాము. అంటే మనకి నెక్ 4 ఇంచెస్ దగ్గర మనకి బౌ అనేది వస్తుంది. డీప్ 4 ఇంచెస్ దగ్గర మనం బౌ పెట్టుకుంటాము. డిజైన్లో చూసారు కదా దీనికి బౌ ఉంది. మా వర్కర్ అయితే నేను గీస్తానమ్మా, నేను గీస్తాను అంటున్నాడు అన్నాడని చెప్పి ఇచ్చాను. ఆ డిజైన్ ఒకటైతే వాడి మోడల్ ఒకటి గీసాడనమాట. సో నేను వాళ్ళు లెగమని మళ్ళీ నేనే డ్రా చేస్తున్నాను. నెక్ షేప్ ఒకటి, వాడు గీసిన షేప్ ఒకటి. ఇప్పుడు చూసారు కదా నేను గీస్తున్నాను చూడండి, ఇలా అనమాట షేప్ ఇలా రావాలి. ఒకసారి చూడండి మళ్ళీ నీట్గా డ్రా చేసి చూపిస్తున్నాను. అది ఇది మనకి కస్టమర్ అడిగిన షేపు. మా వర్కర్ అమ్మమ్మ నాకు వచ్చేసి నేను ఆల్రెడీ చాలా కట్ చేసేస్తాను, నాకు చాలా వచ్చని చెప్పి గీసాడు. మనం ఇప్పుడు ఇదంతా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్లోనే నేను ఫ్రంట్ డ్రా చేస్తాను, దాన్ని బట్టి వేసి మార్క్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మనం చెప్పాను కదా ఆర్మ్ అరౌండ్ దగ్గర కంపల్సరీ నేను కుట్లకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తాను. ఇది నడుము దగ్గర పైన షోల్డర్స్ దగ్గర ఆల్రెడీ గీత గీసేస్తాను, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసే గీత గీస్తాను. దీనికి మాత్రం ఆర్మ్ అరౌండ్ మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తాను కటింగ్ వేసేటప్పుడు.
బ్యాక్లోనే ఫ్రంట్ తీస్తాను కదా, ఫ్రంట్ డ్రా చేస్తాను కదా, సో అందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడైతే నేను చెస్ట్ పాయింట్ పెట్టుకుంటున్నాను 10 ఇంచెస్ దగ్గర. అలాగే చెస్ట్ డౌన్ కూడా తీసుకోవాలి మనం. చెస్ట్ డౌన్ అంటే 12.5 ఇంచెస్ వచ్చింది. ఇలా మనం ప్రిన్స్ కట్కి డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత మనం సేమ్ ఈ పీస్ని తీసుకెళ్ళి ఫ్రంట్ మార్కింగ్ పెట్టుకుంటాం. మార్కింగ్ వీళ్ళతో మార్కింగ్ పెట్టేసి కట్ చేస్తాము. మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసేద్దాము. ఎందుకంటే కస్టమర్ మనకి లైనింగ్ చాలా తక్కువ ఇచ్చారనమాట. అంటే 80 పాయింట్స్ అలా ఇచ్చారు సపరేట్గా. ఇంట్లో ఏదో పెట్టిన బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి ఇచ్చారు మనకి లైనింగ్ల కింద. సో అందుకని ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను. హ్యాండ్ కట్ చేసుకుందాము. హ్యాండ్ మనం ఫస్ట్ 1/4 ఇంచ్ కింద కుట్లుకు పెట్టుకోవాలి. ఈవెన్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత 7 ఇంచెస్ హ్యాండ్ పొడుగు తీసుకుంటున్నాము. పైన కూడా కొంచెం కుట్లుకు పెడతాం, ఒక 1/4 ఇంచు. ఇప్పుడు చూడండి, ఆర్మ్ డౌన్ దగ్గర మనం 3 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాము. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్ అంటే మనకు 7 ఇంచెస్ వస్తుంది. అరౌండ్ 14 కాబట్టి 7 ఇంచెస్ వస్తుంది. సో ఆర్మ్ అరౌండ్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ మొత్తం వచ్చి అరౌండ్ వచ్చి మనకు 16 వచ్చింది కదా, అంటే 8 ఇంచెస్ రావాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఆర్మ్ అరౌండ్ చెక్ చేసుకోవాలి. ఇది కూడా 8 ఇంచెస్ రావాలి. పైన ఎక్స్ట్రా 1/4 ఇంచు కుట్లుకు పెట్టుకుని కటింగ్ వేసేస్తున్నాను. చూడండి ఒకసారి. సెంటర్లో మనం అలా టక్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి అది ఎగ్జాక్ట్గా సెంటర్ అని తెలియడానికి. ఇప్పుడు మనం ఫ్రంట్ లోచంక తీసుకుంటాం కదా, సో ఇప్పుడు ఆ లోచంక డ్రా చేసుకుందాము. చూడండి, సెంటర్లో మనం కొంచెం డౌన్ పెట్టుకోవాలి మార్కింగ్ అనేది. నేను ఆల్రెడీ సపరేట్గా ఓన్లీ హ్యాండ్ కటింగ్ అనేది వీడియో కూడా పెట్టాను. ఎవరికైనా క్లియర్గా అర్థం కాకపోతే అది చూడండి. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ప్రతి దుక్కున కూడా మనం చెక్ చేసుకోవాలి. ఆర్మ్ అరౌండ్స్ కానీ మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకుంటేనే మనం కస్టమర్కి కరెక్ట్గా ఇవ్వగలుగుతాం బ్లౌజ్ అనేది. ఇప్పుడు చూసారా, కస్టమర్ మనకి ఇచ్చిన 80 పాయింట్ల బ్లౌజ్ పీస్ సరిపోలేదు, అది ఓన్లీ హ్యాండ్స్ అండ్ బ్యాక్ వచ్చిందంటే. ఇప్పుడు మనం ఫ్రంట్కి సపరేట్గా వేస్తున్నాము క్లాత్. ఇది మనకి కస్టమరే ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. అదే మనమైతే సేమ్ కలర్ వాడాలి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి హ్యాండ్ ఒకటి వాడతామంటే కుదరదు. సో మనకి కస్టమరే ఇచ్చేసారు కాబట్టి సో వాళ్ళకి ప్రాబ్లం లేదు కాబట్టి మనం వేసేస్తున్నాం అనమాట. ఇది లైనింగ్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ ఒక కలర్ వస్తుంది, ఫ్రంట్ ఒక కలర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ 4 ఇంచెస్ దగ్గర మనం డ్రా చేసుకున్నాము. అలాగే మనం ప్రిన్స్ కట్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అటు సైడ్ పీసు అటు సైడ్కి, ఇటు సైడ్కి సపరేట్గా కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ వీళ్ళతో మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ప్లస్ మళ్ళీ మనం ఎక్స్ట్రా 1/4 ఇంచు కుట్లుకు పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోచంక తీసుకోవాలి. హ్యాండ్కి అండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా కంపల్సరీ లోచంక తీసుకోవాలి. హ్యాండ్కి మనం ముందు భాగానికి ఫ్రంట్కి ఏదైతే యూజ్ చేస్తామో దానికి లోచంక తీసుకోవాలి. అలాగే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ యూజ్ చేసేదానికి కూడా లోచంక తీసుకోవాలి. మార్కింగ్ వీళ్ళతో మార్కింగ్ పెట్టాను. సో మీకు కెమెరాలో అంత క్లియర్గా కనిపిస్తున్నట్లేదు, దాన్ని బట్టి నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా సైడ్ పార్ట్ అనేది క్రాస్ వేస్తాను, మ్యాక్సిమం క్రాసే వేస్తాను ఎవరికైనా సరే. ఎందుకంటే మనకి కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మ్యాక్సిమం పీపుల్స్ ఎవరు వేయరు, ఇట్లా క్రాస్ వేయరు. సో నేను ఏంటంటే మాకు కోల్కతా వర్కర్ ఒక ఆయన దగ్గర నేను ఇది నేర్చుకున్నాను. టైలరింగ్ అంతా కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నాను నేను, కటింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా. సో ఏంటంటే మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి మా బొటిక్లో నేను ఇలాగే స్టిచ్ చేస్తాం, ఇలాగే కట్ చేస్తాం. వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కస్టమర్కి. సో అందుకని నేను మీకు ఇదే చూపిస్తాను, నేను వేసే కటింగే చూపిస్తాను. అందరూ నార్మల్గా కూడా ఉంటాయి ఇందులో సపరేట్గా. సో మనమైతే ఈ స్టైల్లో స్టిచ్ చేస్తాం అనమాట మన బొటిక్లో వచ్చేసి. ఈ సైడ్ పార్ట్ ఈ సైడ్ తీసాను, ఆ సైడ్ పార్ట్ ఆ సైడ్ కట్ చేస్తున్నాను. ఇది కూడా మార్కింగ్ వీలర్తో మార్క్ చేసేసి ఎక్స్ట్రా మనం కుట్లుకు పెట్టుకుంటాం. ప్రతిదీ కూడా ఇటు సైడ్ మనం ఏదైతే జాయిన్ చేస్తామో ఆ సైడ్ మనం కుట్లుకు పెట్టుకోవాలి. మనకి ఖర్చు వైపు కుట్లుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకున్నాం కదా, మీకు మార్కింగ్ అనిపిస్తుంది కదా. అక్కడ మనం ఏదైతే ఈ 2 పార్ట్స్ అటాచ్ చేస్తామో అక్కడ కంపల్సరీ ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా కుట్లుకు పెట్టుకోవాలి. లేదంటే మనకి చెస్ట్ దగ్గర కప్లా కాకుండా టైట్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే చెస్ట్ దగ్గర నొక్కేసినట్టు వస్తుంది అనమాట మనకి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కప్పు మనకి కరెక్ట్గా వస్తుంది, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనం చిన్న డాట్లా కట్ చేస్తాను నేను, ఎందుకంటే మనకి చంక దగ్గర బుసక లేకుండా ఉంటుంది. అటు సైడ్ పార్ట్ ఇటు సైడ్ పార్ట్ కూడా కొంచెం చిన్న పీస్ కట్ చేసుకుంటే మనకి ఆర్మ్ దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు నెక్ షేప్ చూడండి ఎలా కట్ చేస్తున్నాను.
చూసారు కదా ఎంత ఎగ్జాక్ట్గా మనకి కస్టమర్ ఏదైతే ఇచ్చారో అదే షేప్ వచ్చింది. దీనికి తర్వాత మనకి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పైన బౌ ఇస్తాము. సో స్టిచ్చింగ్ వీడియో కూడా నేను రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. చాలా ఈజీ, మనం టైలరింగ్ ఇంట్లో ఉండి కూడా నేర్చుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు హ్యాండ్కి చూడండి, హ్యాండ్కి కూడా చిన్న హోల్ వస్తుంది. ఇది చూసారు కదా షేప్ ట్రయాంగిల్ షేప్లో వచ్చింది, చిన్న హోల్ వస్తుంది. అక్కడ కింద హ్యాండ్ కింద మన లూజ్ దగ్గర చిన్న థ్రెడ్ వచ్చి బటన్ ఇచ్చాం అనమాట అక్కడ. ఇప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేసేసుకుని మన కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. స్టిచ్చింగ్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను నేను. ఈరోజు అయితే కటింగ్ వీడియో చూడండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ వస్తే కనుక నన్ను అడగండి, తప్పకుండా వీడియోస్ చేస్తాను. చాలామంది చాలా వీడియోస్ అడిగారు, నాకు అన్నీ గుర్తున్నాయి. ఒక్కొక్కటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా బిజీ.